అందరికి నమస్కారం. నా పేరు కృష్ణ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు డాక్టర్ ఎన్ సాయి భాస్కర్ రెడ్డి పర్యావరణ శాస్త్రవేత్త మన ముందున్నారు. ది డైరెక్టర్ ఎర్త్ సెంటర్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్లో వారు కూడా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. సో ఈరోజు మనము సాయి భాస్కర్ రెడ్డి గారితో ఎకోసిస్టమ్స్ అండ్ హెరిటేజ్ వాల్యూస్ మీద, ఈ రెండు అంశాల మీద వారి యొక్క అభిప్రాయాలను తీసుకొని పర్యావరణ పరిరక్షణలో ఇవి ఏ విధంగా మానవ జాతికి ఉపయోగపడుతుందో వారి మాటల ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే కృష్ణ. సార్, ఎకోసిస్టమ్స్ అండ్ హెరిటేజ్ వాల్యూస్ మీద అసలు అవి అంటే ఏమిటి, వాటి వల్ల ఏంటి ఉపయోగాలు, అవి మన విద్యార్థులకు కానీ, తర్వాత పర్యావరణ మిత్రులకు కానీ, ప్రేమికులకు కానీ, ఈ పర్యావరణ సమాజానికి అవి చాలా మటుకు తెలియదు. అవి వివరించే క్రమంలో మీరు మీ పరిచయం చెప్తూ ఈ యొక్క ఎకోసిస్టమ్ సర్వీసెస్ మరియు హెరిటేజ్ వాల్యూస్ మీద మీ యొక్క మాటలను తెలియజేయండి సార్. మీరు చూస్ చేసుకున్న టాపిక్ చాలా ముఖ్యమైనది. ఈ ఎకోసిస్టమ్స్ ఏదైతే ఉన్నదో మన భూమిలో జీవం నిర్జీవం అంటే బయోటిక్ అబయోటిక్ మరియు వాటికి ఉన్న సంబంధాలు అంటే ఇంట్రికేట్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ప్రతి చెట్టుకు, పిట్టకు, పుట్టకు, మట్టికి, ఇట్లా అన్నిటికి కూడా ఒక రకమైన ఈ యొక్క నెట్వర్క్ లాంటి ఒక సంబంధం ఉంటుంది. సో దీనితోటి ఎకోసిస్టమ్ అనేది ఏర్పడుతుంది. అందులో మానవులు అనేది ఒకటి ఆవిర్భావం, అంటే మన ఎవల్యూషన్ ఒకటి అయ్యి ఎన్నో జీవులకించి మానవుడు అనేది ఒకటి మనకు వచ్చింది. అయితే హెరిటేజ్ అనేది జనరల్గా మనము మన తాతలు ముత్తాతల నుంచి మన సంస్కృతిలో భాగంగా కానీ తరాల నుంచి మనకు చెందింది హెరిటేజ్ అండి. అయితే ఇందులో ఒక వ్యక్తి ఒక చెట్టును చూస్తాడు, కానీ వాళ్ళ తాత ఆ చెట్టు మీద ఉన్న పిట్టను కూడా చూసిండు. కానీ ఈరోజు ఆ చెట్టునే చూస్తున్న వ్యక్తికి అక్కడ ఒక పిట్ట ఉండే అనేది తెలియదు. అంటే ఆ తరానికి ఏదైతే గుర్తున్నదో, ఆ తరానికి ఏదైతే మెమరీలో ఉన్నదో, ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసిర్రో అది ఈ తరము చూడలేకపోతున్నారు. అంటే ఆ హెరిటేజ్ ఏదైతే ఉన్నదో, అంటే అవి విలువలు కావచ్చు, ఇలాంటి వనరులు కావచ్చు, అట్లా ఇవన్నీ కూడా తరతరాల నుంచి ఇంకో తరానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనం డెఫినెట్గా మనం హెరిటేజ్ కూడా వీ కెన్ క్యారీ ఇట్ ఫార్వర్డ్. మన ఆహార అలవాట్లు అయితేంది, మన ఆచార వ్యవహారాలు అయితేంది, ఇట్లా అన్నీ కూడా రిలేట్ అయి ఉంటాయి. మరి ఈరోజు ఏ పర్యావరణాన్ని అయితే మనము ఒకప్పుడు ఒక బ్యాలెన్స్డ్, ఒక హార్మోనియస్ ఎన్వైరన్మెంట్ అంటాం, ఒక రిసోర్సెస్ అంటాం, అవన్నీ పోయి ఈ క్షీణించి ఉన్న డిగ్రేడెడ్ ఎన్వైరన్మెంట్ని, ఈ పొల్యూషన్ని, దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ ఈజ్ అని యాక్సెప్టెన్స్కి వచ్చిన స్టేజ్ అయింది. అంటే రిలేటివ్ స్కేల్ కూడా మర్చిపోతున్నాం. ఇప్పుడు అగ్రికల్చర్ అంటాం, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది ఒకటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం, ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి కూడా ఎంతో ఆహ్లాదాన్ని పొందుతాడు, కానీ ఆ వ్యక్తి ఊహించలేకపోతుండే ఒకప్పుడు ఇక్కడ కూడా ఒక పెద్ద అడవి ఉండే, ఇక్కడ ఎన్నో రకాల జంతువులు కూడా ఉండే, పిట్టలు ఉండే, పాములు ఉండే, పురుగులు ఉండే, ఇట్లా అన్ని రకాలు ఉండే కదా. అవన్నీ మిస్ అయినాయి. ఇది ఇంకో ఫ్రేమ్, అంటే ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్లో ఒకసారి ఒక పిక్చర్ పెట్టినాము, ఆ పిక్చర్ తీసి
ఇంకో పిక్చర్ పెట్టినాం. అంటే ఈ లాస్ అయింది ఏదైతే ఉన్నదో మనకు తెలుస్తలే. అందుకే హెరిటేజ్ అనే పదము చాలా ముఖ్యమైనది ఎకోసిస్టమ్స్లో. ఓన్లీ ఎకోసిస్టమ్ అని మాట్లాడితే ఎప్పటికప్పుడు ఉన్న పరిస్థితిలో కూడా ఎకోసిస్టమ్ గురించి మాట్లాడవచ్చు. కానీ ఈ హెరిటేజ్ని కాంటెక్స్లో తీసుకొని మనం చారిత్రకంగా వెనుకకు వెళ్ళి కూడా అక్కడున్న విలువలు ఎన్ని మిస్ అయినామని చెప్పి మనము దాన్ని అనాలిసిస్ చేసి అలాంటిది మళ్ళీ పొందుపరిచి మరి ముందు తరాలకి ఇవ్వాలని ఆలోచన చేయడం కూడా చాలా ముఖ్యమైనది. సో మీరు చూస్ చేసుకున్న ఈ పర్టికులర్ టాపిక్ చాలా ముఖ్యమైనది. ఓకే సార్, మీరు అన్నట్టుగా మనిషికి ప్రతి ప్రాణి చెట్టు పుట్ట గుట్ట అంటే మట్టిలో ఉన్న ఎర్రన్న కూడా వానపాములు కూడా మనిషికి తన యొక్క జీవనానికి పర్యావరణానికి దోహదపడతాయని మీరు చాలా చక్కగా చెప్తూ, అయితే మన పర్యావరణ పరిరక్షణలో ఈ ఏకోసిస్టమ్స్ హెరిటేజ్ అవి ఏ విధంగా అంటే ఒక స్ట్రక్చర్ అంటే పర్యావరణం అంటే ఇందులో ఇవి ఒక భాగమా లేదంటే వాటితో ఇవి మిళితమై ఉన్నాయా అనేది మీ యొక్క మాటల ద్వారా తెలియజేయండి సార్. పర్యావరణం అంటే డెఫినేషన్ పరంగా చాలా సింపుల్. అది పర్యావరణం అంటే ఏంది? నీ చుట్టూ ఉన్న పరిస్థితులని పర్యావరణం అంటే. చుట్టూ అనేది మళ్ళా ఒక స్కేల్ అగైన్. అంటే నీ చుట్టూ అంటే ఒక 2-3 అడుగుల చుట్టూ ఉన్న పర్యావరణం అనవచ్చు, లేదా ఒక 10-20 కిలోమీటర్లు ఉన్న పర్యావరణం అనవచ్చు, నీ ఊరు అనవచ్చు, నీ అడవి అనవచ్చు, లేదా నీ రీజన్ అనొచ్చు, నీ యొక్క రాష్ట్రం అనొచ్చు, నీ యొక్క దేశం కూడా అనొచ్చు పర్యావరణం, లేదా మన భూమి అనొచ్చు. అయితే ఈ స్కేల్ పరంగా చూస్తే పర్యావరణం పట్ల మళ్ళీ డెఫినేషన్స్ వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మంచి పర్యావరణము అని అంటే మనం కొంచెము సమతుల్యంగా ఉండి హాని కలిగించినట్టు విధంగా మనకు ఉండి అదే రకంగా మనకు మంచిగా అనిపించేటట్టు ఉండడం కూడా ఒకటి పర్యావరణమే. కానీ ఇప్పుడు ప్యూర్లీ మనం ఎకోసిస్టమ్స్ ఎన్వైరన్మెంట్ అన్నప్పుడు ఎక్కువ మట్టుకు భౌతికంగా ఉన్న పర్యావరణం గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. కానీ భౌతికం ఒకటే కాదు, ప్రతి మనిషిలా తన శరీరంలో కూడా ఒక పర్యావరణం ఉంటుంది, లోపట కూడా తన ఒక ఆధ్యాత్మిక పర్యావరణం కూడా ఉంటుంది. ఇప్పుడు విలువలు అనేది ఎక్కడ ఉంటుంది? విలువలు అనేది మన లోపట ఎక్కడనో మన ఒక థాట్ ప్రాసెస్లా, మన ఒక తాతలు ముత్తాతలు చెప్పిన విషయాల మీద, లేదా మన ఒక రాజ్యాంగం మీద, ఇట్లా రకరకాల ఏవైతే సిస్టమ్స్ తయారై ఉంటాయో అందులో నుంచి మనం విలువల్ని ఎత్తుక్కుంటాం. అంటే పర్యావరణం అనేది అందుకే ఇట్ ఈస్ మోస్ట్ రిలేటివ్ టర్మ్ అయిపోయింది. ఒక ఆర్టిఫిషియల్గా కూడా ఒక మనిషి చెట్లను కొట్టేసి చెట్టులాగా ఒకటి సిమెంట్ తోటి చెట్టును తయారు చేస్తే కూడా అదొక చెట్టు అని భ్రమించుకుంటా మనిషి. అది కూడా అది ఒక రకమైన పర్యావరణం ఉంది కదా, అంటే ప్లాస్టిక్ పూలు పెట్టుకొని కూడా మనము ఆ పూలతోటి ఇంట్లో ఉన్నట్టు అంటే అనుకుంటున్నాం, కానీ అది నిజమైన పర్యావరణం కాదు. సో కాబట్టి ఈ పర్యావరణం అనేది అయితే డెఫినేషన్ ఉందో ఈ ఎకోసిస్టమ్స్లో అది చిన్నదే అనుకుంటా. ఎందుకంటే చాలామంది ఇది రీసెంట్గా మనం ఎన్వైరన్మెంటల్ లాస్ అనేది చూస్తే అది చాలా మటుకు కూడా కలుషితం చేయడము, ఇట్లా చేయడము, ఇంకో రకంగా పర్యావరణాలు తయారు. అందుకే ఎకోసిస్టమ్ బేస్డ్ అడాప్టేషన్ అని, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అని ఇలాంటివి ఇప్పుడు చాలా, అంటే మీరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పరంగా కానీ ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ అంటే రకరకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా మనకు విత్ గవర్నమెంట్ చేసేటివి, అందులో కూడా ఇప్పుడు ఇది కంపల్సరీ అంటారు. ఇంతకుముందు అట్లా కాదు. ఒకసారి ఒక పొల్యూటెడ్ వాటర్ ఉంటే దాన్ని సహజ సిద్ధంగా ట్రీట్మెంట్ చేయాలనే ఆలోచన పక్కన పెట్టి దాన్ని ఆర్టిఫిషియల్గా, అంటే అందులో మనం ఏరియేషన్ అనో సెడిమెంటేషన్ అనో ఇట్లా ఎన్నో పద్ధతుల ద్వారా హై ఎనర్జీ ఇంటెన్సివ్గా ట్రీట్మెంట్ చేసి ఇది ట్రీట్ అయిందని చెప్తారు.
అట్లా కాదు, నేచర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్నేట్ కేపబిలిటీ. అందులో ఎంతో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, ఎకో సిస్టమ్ లాంటివి. అందులో కూడా సిస్టమ్స్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్. ఫుడ్ చైన్స్ ఉంటాయి, తర్వాత సైకిల్స్ ఉంటాయి. సైకిల్స్ అంటే కార్బన్ సైకిల్, నత్రజని సైకిల్, ఇట్లా అన్ని రకరకాల సైకిల్స్ ఉంటాయి. సో అట్లా అవన్నీ పనిచేసుకుంటా సహజ సిద్ధంగా ఆ సైకిల్లో భాగమైతే ప్రాబ్లం లేదు. మనము మిటిగేషన్ అని చెప్పి ఈ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ అన్నిటిని కూడా టెక్నాలజీ పరంగా దాన్ని ఏదో మనం తయారు చేసి దాన్ని చేసి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, కానీ ఆ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ట్రీట్మెంట్ చేసి నీకు ఆక్సిజన్ ఇచ్చే ప్రదేశం ఎంత బాగున్నది. అదే మనము ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ లాంటిది పెట్టి అక్కడ పోయి మనము ఇలాంటి ట్రీట్మెంట్ చేసి ఆక్సిజన్ తయారు అయ్యే మిషన్ల దగ్గర మీరు పోయి ఉండగలుగుతారా? అంటే పర్యావరణ పరంగా ఉన్నది అంత మీకు అంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ ఇంపాక్ట్స్, ప్రాసెస్లో నేచురల్ ప్రాసెస్లో ఆ పని చేసుకుంటూ పోతుంది. దట్స్ అ మిరాకిల్. అంటే మనము ప్లానెట్ అర్త్ గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా దిస్ ఈజ్ వెరీ వెరీ యూనిక్. ఎందుకంటే దెర్ ఇస్ నో ప్లానెట్ బి. ఇప్పటికీ వెతుకుతున్నారు ఏమన్నా ఉన్నాయేమో అని. మరి ఇలాంటి ఒక కంప్లీట్ ఇంటిగ్రేటెడ్, అందుకే అంటాం గయా అంటే మదర్ అర్త్. మదర్ అర్త్ అంటే ఒకటే అంటే మొత్తం ఇది ఒకటే ప్రాణి. భూమి అనేది ఒక ప్రాణి. అందులో మనము కణాల లెక్క, ఒక శరీరంలో కణాలు ఎట్లనో అట్లా ఒక చెట్టు, పిట్ట, పుట్ట, మనిషి అన్ని కణాలే, ఒక భాగం. మొత్తము సమస్తం ఒక ఇన్స్టిట్యూషన్ లాగా, ఒక సిస్టమ్ లాగా, కామన్ సిస్టమ్ లాగా మన ఒక భూమి అనేది ప్రత్యక్షంగా కనబడుతుంది. అట్లా హోలిస్టిక్గా మనం చూస్తలేము. సో అందుకే డెఫినెట్గా మనము పర్యావరణం అని మాట్లాడడం కంటే ఎకో సిస్టమ్ బేస్డ్ మాట్లాడడము, ఎకో సిస్టమ్ బేస్డ్ అడాప్టేషన్ లాగా మాట్లాడడము, తర్వాత నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ మాట్లాడడము, ఐ థింక్ ఇవి చాలా హోలిస్టిక్గా ఉంటాయి. డెవలప్మెంట్ మనము ప్యారలాన్స్లో అయినా కానీ ఎట్లా చూసినా కానీ అది. ఓకే సార్, మీరు అన్నట్టు మన ప్రపంచం అంతా మానవజాతి అభివృద్ధి కొరకు ఒక భూగోళం మాత్రమే ఉంది. మన శాస్త్రవేత్తలు అంటే ఇంకా గ్రహాలు కూడా వెతుకుతున్నారు. చంద్రుడి మీద ఏమైనా జీవం ఉంటుందా, లేకపోతే అంగారక గ్రహం మీద ఏమైనా జీవం ఉంటుందా, అక్కడ ఏమైనా నీళ్ళు, వాటర్ సోర్స్ ఏమైనా దొరుకుతున్నాయని ఇప్పటికీ వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీగా ఒక భూగ్రహం మీదనే ప్రాణులు అనేటివి ఉన్నాయి. కాబట్టి ఈ భూమిని మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. సో ఈ చాలా చక్కగా చెప్పింది సార్. అయితే ప్రస్తుత పర్యావరణ సమాజంలో ప్రతి మనిషి తన అభివృద్ధి కొరకై అనేక కార్యక్రమాలను, అనేక అభివృద్ధి అంశాల మీద పనిచేస్తూ వెళ్ళిపోతుంది. అయితే దీనికి అంటే ఇంకా ఇతరత్ర కారణాలు అంటామా కానీ మన ఎకోసిస్టమ్స్ను దెబ్బతినిపించి, ఎకోసిస్టమ్స్ని, ఎన్విరాన్మెంట్ని మొత్తం నాశనం చేసి మన అభివృద్ధి అని మనిషి ఏదైతే అనుకుంటున్నాడో అది సరైనది అని మనిషి అనుకుంటున్నాడు. కానీ ఒకానొక దశలో ఇప్పుడు రీసెంట్గా ఈ పరిస్థితులను చూస్తే అందరికి మరొకసారి పునరాలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్ కానీ ఇంకా ఇతరత్ర అంశాలలో ఎకోసిస్టమ్స్ మరియు హెరిటేజ్ వాల్యూల యొక్క వాటి యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉండి మన మానవ జాతికి మనకు అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మీ యొక్క మాటల ద్వారా తెలియజేయండి సార్. డెవలప్మెంట్ అనేది అనుకుంటున్నామో అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మనం అనుకుంటున్నాము. కానీ నిజంగా ఈ టోటల్ డెవలప్మెంట్ అనే డెఫినేషనే ఈ భూమికి కానీ ఈ మనుషులు డిఫైన్ చేసుకున్న డెవలప్మెంట్ మూలాన మనిషికే కాకుండా మొత్తం భూమికి కూడా అది మోస్ట్ డిస్ట్రక్టివ్ డెఫినేషన్ అయిపోయింది. అభివృద్ధి అంటే ఏంది? మనం కూడా ఒకవేళ ఒక వ్యక్తికి నాకు ఇంత ఆస్తి ఉండాలి, ఆస్తి అంటే నీడ్ అనే డెఫినేషన్లో ఓకే, కానీ గ్రీడ్ అనే డెఫినేషన్లో కాదు కదా. ఇప్పుడు నీ తరము లేదా నీవు అని ఒక లిమిట్ ఉండాలి. అట్లా కాదు 4 తరాలకు నేను సంపాదిస్తా ఎక్కడ ఏమన్నా కానీ, తర్వాత
నాకు కావాల్సిన వనరుల కంటే నేను ఎక్కువ సంపాదించుకుంటా, నా యొక్క లిమిట్స్ కంటే, అంటే ఇతరులకు లేకున్నా నేను దాన్ని అనుభవిస్తా అలాంటి వనరుల్ని. అంటే డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఈజ్ అర్త్ సస్టైనబుల్ అని మనం అనంటే క్యారింగ్ కెపాసిటీ అని ఒకటి ఉంటుంది భూమికి కూడా. మనుషులు భారం అయినరా అంటే ఆల్రెడీ భారం అయ్యారు. ఇప్పుడు దాదాపుగా 2 భూములు ఉంటే కానీ ఈ మనుషుల భారం మోయలేదు. ఏది, మనము నిరంతరంగా డెవలప్ అంటే ఎగ్జిస్ట్ కావాలని అనుకుంటే, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉండాలనుకుంటే. మరి ఈరోజు అలాంటి పరిస్థితుల్లో కూడా మరి మనము ఇంకా డెవలప్మెంట్ అని, జీడిపి అని, ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఈ రకమైన ఏదైతే ఇండస్ట్రీస్ ఏదైతే యాక్టివిటీస్ ఉండేనో అవి కొంచెం స్లో డౌన్ అయినాయి. కానీ మనుషులు బ్రతుకుతుర్రు కదా, అంటే దాని అర్థము డెఫినెట్గా కొంతమంది పూర్ పీపుల్కి సఫరింగ్ ఉన్నది. కానీ ఒక వ్యక్తి 10 కార్లు ఇంట్లో పెట్టుకొని కూడా ఇంట్లో కూర్చుండు కదా, అంటే తనకు అది యూజ్ చేయకుండా కానీ పని అయ్యింది అనేది ఒకటి తెలుసు. అయితే మినిమలిస్టిక్ అప్రోచ్లా మనము డెవలప్మెంట్ అనే ఒక డెఫినేషన్ని చేసుకుంటే అందులో కంటెంట్ అనే ఒక శబ్దం ఉంటుంది, ఒక పదం ఉంటుంది. కంటెంట్ అంటే తృప్తి. మనిషి తృప్తి చెందన రోజులు ఎంత ఉన్నా కానీ అది డెవలప్మెంట్ అనే దాంట్లో సెట్ కాదు. అయితే ఇది ఎవరికి తృప్తి అని లేకుండా ప్రతి మనిషి నేను డెవలప్ కావాలి, నేను అభివృద్ధి చెందాలి అనే డెఫినేషన్లో ఇంకా డిస్ట్రక్షన్, ఈ అతి డిస్ట్రక్షన్ అయితే చేస్తున్నామో ఐ థింక్ ఇట్ షుడ్ కమ్ డౌన్. కాబట్టి ఇప్పుడు మనకు ఒక మూమెంట్ లాగా కావాలి. ఈ యొక్క టోటల్ అండర్స్టాండింగ్లా నేను, నా ఉనికి, ఈ భూమి, నాకు ఈ యొక్క సమస్త పంచభూతాలనండి ఇవన్నిటికీ ఏం రిలేషన్షిప్, నా ఒక పర్పస్ ఏంది ఇక్కడ ఎగ్జిస్టెన్స్కి, ఇలాంటి డిస్కషన్ డెఫినెట్గా కావాలి. అది అవుతలేదు. ఆ డిస్కషన్ ఏ కరికులంలో కానీ ఎక్కడ కూడా అది అవుతలేదు. ఒకరి దగ్గరికి వెళ్ళినా నా గ్రీడ్కి తగ్గట్టు నాకు ఇంకేమన్నా వస్తుందా అనే రకమైన ఆలోచనలతో పోయేటోళ్ళు ఉన్నారు. కానీ నాకు ఇది చాలు, నలుగురికి నాది పంచుకుంటా అని చెప్పే వ్యక్తే లేడు దాదాపుగా. సో చాలా తక్కువ మంది ఉన్నారు హ్యూమన్ బీయింగ్ అనే ఒక డెఫినేషన్లో, అంటే మనిషిలాగా బ్రతకడానికి ట్రై చేస్తున్న వ్యక్తులు చాలా తక్కువ. బీయింగ్ అంటారు, ఎందుకంటే పుట్టంగానే మనిషి కాడు. మనిషికి మానవత్వం అనే కొన్ని లక్షణాలు ఉంటాయి. లక్షణాలు ఉన్నప్పుడు మనిషి. ఇది చాలా యూనిక్. మానవత్వం అనేది మనిషి అనే ఒక జీవికే ఉంటుంది. అదే వేరే జంతువులకు ఆ మానవత్వం అనే డెఫినేషన్ పెట్టాం మనం, ఎందుకంటే వాటి ఎగ్జిస్టెన్స్ ఇంకా మనకంటే చాలా విలువైనవి వాటి ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే ఆ రోజుకి ఎంత కావాలనో అంతే తింటాయి, తృప్తిగా ఉంటాయి. మనలాగా ఈ ఏరియా నాది, ఈ చెట్టు నాది ఉండొచ్చు, వాటికి టెరిటరీ అన్ని చిన్న చిన్నవి ఉంటాయి. కానీ మనలాగా మొత్తము మనం చూడండి, మిలియనియర్స్ ఉన్నారు ఇప్పుడు. మరి డెవలప్మెంట్ అన్నప్పుడు ఇంతమంది మిలియనియర్స్ వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా పాపులేషన్లో ఒక 10-20% మంది ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్, అంటే 80% మించి మనుషుల కంటే కూడా వీళ్ళ దగ్గరనే ఆస్తి ఎక్కువ ఉన్నది. మరి ఇలాంటి డెవలప్మెంట్ని మనం ఎట్లా యాక్సెప్టెన్స్ చేసినాము? ఇంకా వాళ్ళ మూలాన్నే అసలు దేశాలు నడుస్తున్నాయని ఎట్లా అనుకుంటున్నాము? వాళ్ళ మూలాన్నే జీడిపి నడుస్తుందని ఎట్లా అనుకుంటున్నాము? అంటే ఆ కొంతమంది దగ్గర మనం మొత్తం సమస్తం పెట్టి మీరే మొత్తం ఇంకా ప్రపంచానికి, దేశానికి మీరే అన్నట్టు అనడం కూడా ఎంత అవివేకం. అంటే ఏ జీవి కూడా ఇట్లా చేయదు కదా. మరి మనకి ఇంత చదువుకొని, ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత హెరిటేజ్ ఉండి, ఇంత సివిలైజేషన్ ఉండి, ఇంత మనం చారిత్రకంగా ఎన్నో లెసన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, అయినా కానీ ఇంత డివైడెడ్గా ఈ ఒక రకమైన
పిచ్చి డెవలప్మెంట్ అనే డెఫినేషన్ని పట్టుకొని ఈవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే డెఫినేషన్ కూడా పర్ఫెక్షన్ లేదు అందులో. అలాంటి డెఫినేషన్లు నిజంగా ఏ జీవికి నేర్పినా మనం మొత్తం ప్రపంచమే ఇదవుతుంది, ఇంకా డిస్ట్రక్షన్ ఫాస్ట్గా అవుతుంది. వేరే జీవులకు కూడా మనము యూజ్ చేస్తున్న డెఫినేషన్ నేర్పుతుంది. మరి దీన్ని రీడిఫైన్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అది పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, లెర్నింగ్, ఆల్ లెవెల్స్ ఈ యొక్క కాన్షియస్నెస్ కన్సిస్టెంట్గా మనము తేవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు ప్రపంచం అంతా ఒక సుస్థిర అభివృద్ధి సాధించాలంటే ప్రతి మనిషికి కోరిక పుడుతుంది. ఆ కోరిక వల్ల తను ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసిన తర్వాత తనకు తృప్తి వస్తుంది. ఆ తృప్తి దగ్గర ఆగిపోతే ఇవన్నీ ఉండవు మీరు అన్నారు. కానీ ఆ తృప్తి చెందిన తర్వాత నాకు ఇంకొకటి కావాలి అనే కోరికలు జన్మించడం వల్ల ఒకరని కాదు ప్రపంచం అంతా ఆ దిశగా పరుగెడుతుంది. డిజైర్ అనేది ఒక శబ్దం ఉంది. ఈవెన్ బుద్ధిజంలో కూడా ఒక్క శబ్దంతో ఒక రిలీజన్ పుట్టింది. మనిషి యొక్క డిజైర్ అనేది గ్రీడ్ లాంటిది. అది దాన్ని మించి పోయినప్పుడు డిజైర్స్ ఇట్ లీడ్స్ టు సారోనెస్ అంటే దుఃఖం. అంటే ఇక కంటెంట్ అనే ఒక తృప్తి ఏడు ఉంటుంది మనిషికి. ఆ సంతోషానికి తృప్తి మూలం కదా, అది ఏడికించి ఉంటుంది. సో ఫండమెంటల్ అదే అన్నట్టు. అక్కడ మనం వీఆర్ గెట్టింగ్ ఈవెన్ ఒక జీవితాన్ని సార్థకంగా తృప్తిగా మనం జీవించి మనము దాన్ని కంప్లీట్ చేసుకునే స్థాయిలో కూడా లేము. ఇంకెందుకు పుట్టినామన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది. సో ఈ అంశం మనం అందరం ఒకసారి పునరాలోచించుకోవాలి. మనిషిగా మనం పుట్టడం అనేది ఎందుకు, ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళకు మనం ఏమి ఇచ్చిపోతున్నాం అనే అంశాలను మనకు చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ఎకో సిస్టమ్స్, హెరిటేజ్ వాల్యూస్, ఇవి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో ఏ విధంగా కూడా సహాయ సహకారాలు అంటే మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో ఏ విధంగా వాటి పాత్ర ఉందని కూడా మాకు తెలియజేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రపంచం అంటే మేము మాట్లాడేది ఒక గ్రామం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కూడా కాదు, ఎంటైర్ ఒక వరల్డ్, ఒక ప్రపంచం అంతా ఒక మంచి సస్టైనబుల్ వరల్డ్ కావాలనే దిశగా మేము ఇటువంటి ఆలోచనలు చేస్తున్నాము. ఇటువంటి ఆలోచనలకు మీరు ఒక మంచి మాటలు చెప్పారు. ఈ మాటలను అందరం ఒక స్ఫూర్తివంతంగా తీసుకొని మన యొక్క అంతర్మతానాలు అంటే మన వ్యక్తిగతంగా కూడా కొన్ని ఆలోచనలు చేసుకోవాలి. వ్యక్తిగా అంటే ఒక వ్యక్తి పునర్నిర్మాణం కావాల్సిన అవసరం ఉందని ఈరోజు మనకు డాక్టర్ ఎన్ సాయిభాస్కర్ రెడ్డి గారు మనకు వారి మాటల ద్వారా తెలియజేశారు. అలాగే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 2010 ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం నాడు స్థాపించి గత 10 సంవత్సరాల పర్యావరణ ప్రయాణంలో 34 లక్షల మొక్కలను విద్యార్థుల ద్వారా నాటించి వారికి పర్యావరణం అనే బీజాన్ని వారి యొక్క మెదడులో నాటి వాళ్ళకు పర్యావరణ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వారు భవిష్యత్తులో పర్యావరణ నాయకులుగా ఎదిగి వారి జీవితాలలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారు కృషి చేస్తున్నాం మేము. ఇంకా యువకుల ద్వారా హరిత గ్రామం అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఇంకా ఎర్త్ లీడర్షిప్ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నాం. అంటే ఒక ఎర్త్ లీడర్స్ అంటే ఈ భూప్రపంచాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి. ఓ గల్లీకో ఢిల్లీకో లీడర్ కాదు, ఈ ప్రపంచానికి మనం లీడర్ కావాలి. ఈ భూమిని కాపాడుకోవడానికి మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో ఎర్త్ సెంటర్ అనే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డు ఆ సెంటర్ ద్వారా డాక్టర్ ఎన్ సాయిభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎర్త్ లీడర్షిప్ అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క మనసులలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటి, వీటిపైన కూడా మనము సుదీర్ఘమైన ఆలోచనలు చేస్తూ వారి యొక్క జీవితాలలో ఎన్విరాన్మెంట్ను ఒక భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. సో ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసి మీ యొక్క సలహాలు, సూచనలు అండ్ మీ యొక్క అభిప్రాయాలను తెలియజేసినందుకు నా తరపు నుంచి, మా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ సార్.